2024 ఎన్నికల్లో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ గెలుపు ఖాయమని పొంగూరు రమాదేవి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, బాలాజీ భవన్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా స్థానిక నాయకులు ఆమెకు శాల్వాతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్న విషయాన్ని తెలియజేస్తూ గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయని అభివృద్ధిని కూడా ఆమె ప్రజలకి వివరించారు. అనంతరం రమాదేవి, జనసేన నాయకురాలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వాసులందరికీ మరొక్కసారి నమస్కారం అండి. ఈరోజు ఉదయం 16వ డివిజన్ 8వ లైన్ సాయి నవీన్ ప్యారడైజ్ నుంచి అపార్ట్మెంట్లో నుంచి ప్రచారాన్ని మళ్ళీ కొనసాగించటం జరిగింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్లస్ ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ వరుసగా ప్రతి ఒక్కళ్ళని ఇంటికి వెళ్ళి ఓటుని అభ్యర్థించడం జరిగింది. ఏదైతే మనకి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలుగా ఆగిపోయిందో, అంతకుముందు నారాయణ గారు ఏ రకంగా డెవలప్ చేశారు, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా కుంటుపడిపోయింది, ఆగిపోయింది, కుంటుపడిపోయిందని కూడా అనలేము, ఆగిపోయిందో వాటన్నిటినీ ఒకసారి వాళ్ళకి గుర్తు చేయటము. మేము గుర్తు చేసేదానికి ముందే వాళ్ళే మేము చెప్పాలనుకుంది వాళ్ళే మాకు చెప్పి, ఏం లేదన్నా మేమంతా డిసైడ్ అయిపోయినాము, మీరు వెళ్ళి రండి, ఒక ఇల్లు దీనికి 2 ఇల్లు ముందుది, ఒక ఇంటి లోపలికి వెళ్తుంటే ఎందుకమ్మా నేను బయట తీసుకున్నాను, ఇంకొక ఇంటికి వెళ్ళండి, ఇక్కడైతే అస్సలు అవసరమే లేదు, మీరు లోపలికి రానవసరం లేదు, చెప్పనవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయాం కాబట్టి మీరు లోపలికి వచ్చే ఈ సమయాన్ని వేరే చోట మీరు ఉపయోగించుకోండి అని చెప్పి పాంప్లెట్ నేను తీసుకున్నాను కదా, నేను చూసుకుంటాను అన్న భరోసా ఇచ్చి పంపిస్తున్న సన్నివేశాలు చాలా మేము చూస్తున్నాము. ఇది ఎంతో ఆనందదాయకం అండ్ మాకు అత్యుత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తోంది. థ్యాంక్స్ అండి, మీరు ఇస్తున్న సపోర్టుకి, నెల్లూరు నగర వాసులకి ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు, మేము ఇంకా వేగంగా అడుగులు ముందుకేసేందుకు తోడ్పడుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన 16వ వార్డులోకి మేడం వచ్చారు. ముఖ్యంగా ఈరోజు నారాయణ సార్ సేవల గురించి తెలుసుకొని ఈ రకంగా మన మాజీ తెలుగుదేశం పార్టీ మన మురళి కానీ, సింగంశెట్టి మురళి, ఆయన ఇప్పుడు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం. ఇంటర్నేషనల్ అంటే తెలుస్తుంది. మన చైర్పర్సన్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా చైర్మనే. తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు, ఈయన ఇంటర్నేషనల్ చైర్మన్గా ఉన్నారు. ఈరోజు మేడం సమక్షంలో పూర్తిగా పార్టీకి మద్దతు ఇస్తూ మేడం సమక్షంలో పార్టీ చేరారు. ఇంకా ఇప్పుడు ఈ సందర్భంగా మా మురళి బాబు, యాక్ట్ మురళి, సింగంశెట్టి మురళి అన్ని విధాలుగా బిరుదులు ఉన్నాయి. కొద్దిగా ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు మన నారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి వారు మంత్రివర్యులుగా పనిచేసినప్పుడు 5,000 కోట్లతో నెల్లూరు నగరాన్ని ఎంత డెవలప్ చేశారో మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఆయన మళ్ళీ రంగంలోకి అడుగుపెట్టి మన సింహపురిని, మన నెల్లూరుని బాగా డెవలప్ చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. వారికి మన యొక్క పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం ఆయనను ఎమ్మెల్యే చేసో లేదా మంత్రి చేయాల్సిన అవసరం ఆయనకైతే అవసరం లేదు. అది మన భవిష్యత్తుకి, మన నెల్లూరు నగరానికి చాలా అవసరం. ఆయన ఉంటే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో గతంలో మనం చూసాం. అంతకు మించిన డెవలప్మెంట్ జరగబోతుంది. మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకున్న పరపతి నంబర్ 2 ప్లేస్లో ఉన్న విషయం, అమరావతిని ఎంత డెవలప్ చేశారో నారాయణ గారు మనందరికీ తెలుసు. మరి అలాంటి వ్యక్తి మనకి నెల్లూరు నగరానికి కంపల్సరీగా అవసరం. ఆయన లేకపోతే నెల్లూరు నగరం మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆయన్ని మనం ఒక ఎమ్మెల్యేగానే కాదు, కాబోయే మంత్రిగా కూడా మళ్ళీ మనం చూడబోతున్నాం. దానికి ఈ 16వ వార్డులో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి వారి శ్రీమతి శ్రీ రమాదేవి గారు ఈరోజు వచ్చి మన మిత్రులందరితో కలిసి
కార్యకర్తలు లీడర్స్తో కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇది మీకు అవసరం లేదు, కానీ మాకు అవసరం. మీరు మా కోసం ఇంత కష్టపడి ప్రచారం చేసి మన నారాయణ గారిని మంత్రి చేయడానికి మనం ఎంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి అందరినీ కోరుకునేది, మన నగర ప్రజలందరం కోరుకునేది, నారాయణ గారికి ప్రతి ఒక్కరూ ఓటేసి బంపర్ మెజార్టీ గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జనసేన తెలుగుదేశం కలిపి ఇద్దరు ప్రచారం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము ప్రతి గడపకి వెళ్తున్నా వాళ్ళు చెప్పే బాగా మాకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నారాయణ గారు లాస్ట్ టైం 5 years బ్యాక్ చేసిన ప్రతి అభివృద్ధి అక్కడికక్కడికే ఆగిపోయింది. ఈ 5 years ఎటువంటి అభివృద్ధి లేదు. మనం నారాయణ సార్ని గెలిపించుకొని తర్వాత మనము మన అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదములు.